నాము హ్మ్. అరే మీకు ఈ చిల్లర కొట్ల మీద 10,000 ఇచ్చారు చూడు. దానికి అసలు ఫ్రీ అన్నారు. అసలు వడ్డీ లేని రుణం అన్నారు. నేను ఒక 2,500 కట్టాల్సి వచ్చాను. తిరిగి బ్యాంకుకి 10,000 తీసుకుని అయ్యే చిల్లర వ్యాపారులకి 10,000కి 2,500 కట్టాల్సి వచ్చి కొంచెం 4 నెలలు లేట్ అయ్యింది. దానికి నెలకొచ్చి 416 రూపాయలు, 430 రూపాయలు, 450 రూపాయలు వడ్డీ వేసి తీసుకున్నారు. లేదు నా బుక్లో ఉంటే కట్ చేసుకున్నారు బ్యాంకులు, యూనియన్ బ్యాంకులో. అవి జగన్ అని ఇచ్చినాయి. అసలు వడ్డీ లేని రుణం అని అంత వడ్డీ వేసుకుని నా డబ్బులన్నీ కాజేశారు. మరి మారకముందే జగన్ పాలనలోనే, జగనన్న పాలనలోనే అది జరిగింది. నేను వెళ్ళి ఆందోళన పడతా ఉన్న 4 రూపాయలకి ఇక్కు తెంగారు ఏందండి ఇది అని నేను ఆ బ్యాంకులు అడిగా. వాలంటీర్లు ఏముంది వడ్డీలు పడతాయి అని అన్నారు. ముందు అసలు వడ్డీ లేని రుణం అని, తర్వాత 10,000కే ఇంతంత వడ్డీ వేసుకుంటే మళ్ళా మన పేదరికం ఏమవుతారు అని నేను వెళ్ళి బాగా సీరియస్గా బ్యాంకులు అడిగా. బ్యాంక్ మేనేజర్ని అడిగితే, అమ్మ నువ్వు క్లియరెన్స్ పెట్టుకో, 2,500 కట్టి నీకు వడ్డీ పడుతుందమ్మా వడ్డీ. అయితే మరి నెలకు 400, 416, 430 ఇట్లాగా ఏం పాలనప్పుడు అది 2,500 అంతంత డబ్బులా? అసలు వడ్డీ లేని రుణం అని ఇచ్చాడుగా. నేను ఇంకా మళ్ళీ అందరూ 500 కడతాను, నేను 1000 రూపాయలు కట్టి తొందరగా తీరిపోయిద్ది లేని 8 నెలలు కట్టా. 2 నెలలు నేను కొంచెం లేట్ చేసే ఏదో ఇబ్బందుల వల్ల. మరి అప్పుడు అట్టగా ఈ కూద్దానికి కాద్దానికి అట్ట వడ్డీలు తీసుకున్నారు. ఎట్లా కదా అట్టగైతే ఇప్పుడు బాబు గారు వచ్చారు కదా, మరి ఇప్పుడు పెట్టుకోలేదుగా, పెట్టుకోలేదుగా, ఇంకేం పెట్టుకోవాలా. పెట్టుకుంటా తెలిసిద్ది ఇది కూడా. మీలాంటి వాళ్ళకి చెప్తా బాగుంటది. పెట్టుకోవాలా. మరి గ్యాస్ సిలిండర్లు మొన్న ఏదో ఇస్తా అని చెప్పారు, ఇంకా రాలేదు. ఏళ్ళ వేయించుకుని వెళ్తున్నారు ఎంక్వైరీ సర్వే అని. మరి ఆ సర్వే అవ్వాలిగా. సర్వే అయితేనే వాళ్ళు వదిలేది. వర్క్ చేసుకుంటారు. కూలి పని రేట్లు కూడా తగ్గిస్తా అన్నారు గవర్నమెంట్ మారంలోనే. మరి ఏం తగ్గలేదు. ఇప్పుడు ఇంకా ఎక్కువగా అయినాయిగా. నూనె ప్యాకెట్లు కొనుక్కోగలుగుతున్నాం. అసలు ఒక నూనె ప్యాకెట్ మీదే మరి 50 రూపాయలు, 30 రూపాయలు, 40 రూపాయలు ఎక్కువ పెంచేశారు. ఎట్లాగట్టకైతే మొత్తానికి ఏమనుకుంటారు మీ చుట్టూ మహిళలందరూ? ఏమనుకుంటారు, ప్రభుత్వం మారింది, మంచి రోజులే అనుకున్నాం. మరి ఎప్పుడు వస్తాయో తెలీదా మంచి రోజులు.